హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ క్రేజీ మీనాని. ఫస్ట్ టైం మన వీడియో కానీ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కానీ పూర్తిగా నా వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి. మా ఊర్లో శ్రీరామనవమి పార్వేట జరుపుతారు ఫ్రెండ్స్. అన్ని ఊర్లో జరుపుతారు తెలియదు, మా ఊర్లో శ్రీరామనవమి జరిపినప్పుడు లాస్ట్ రోజు పార్వేట జరుపుతారు. ఊరు మొత్తం ఆ రోజు బంధువులు అందరూ పిలుచుకుంటారు కదా, ఊరు మొత్తం వచ్చేసి ఇంకా అక్కడ దేవుణ్ణి ఊరేగిస్తూ అటు సైడు పొలాలు ఉంటాయి, అక్కడికి తీసుకొని దేవుని తీసుకొని వెళ్తారు. ప్రతి ఇంటి అందరూ వచ్చిన దాకా వెయిట్ చేస్తూ వెళ్తారు. ఇంకా కొంతమంది రాలేదు, ఇంక సరే లేట్ అయిపోతుంది కదా అని చెప్పి ఇంక మా ఊరి సెంటర్ అది, అక్కడ కాసేపు ఆ గుర్రాలతో ఆడిపించి కాసేపు తర్వాత తీసుకొని వెళ్తారు. ప్రతిసారి చేసినప్పుడల్లా అలాగే జరుగుతుంది. పార్వేట అంటే మాకు చాలా ఇష్టం. పార్వేట కోసం కూడా చాలా వెయిట్ చేస్తుంటారు. పార్వేట అంటే ఇంకా అందరం కలిసి ఇంకా ఊరి అవతల పొలం ఉంటుంది, అటు సైడ్ ప్రతిసారి అట్టే తీసుకెళ్తారు. అటు కలిగిరి వెళ్ళే రూట్ అది, అటు సైడ్ తీసుకుని మొత్తం అటు సైడ్ అంతా పొలాలు ఉంటాయి, అటు వెళ్తాం. కోనేరు కట్ట అని మాకు ఉంటుంది, అటు సైడ్ వెళ్తాము. నేను మా అమ్మ మా అక్కోళ్ళు మా ఫ్యామిలీలు మొత్తం వెళ్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉంటుందో పార్వేట అంటే. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి కొంచెం పొద్దుగుకున్నట్టు అనిపించింది, కొంచెం లేట్ అయింది కదా వచ్చేసరికి. ఇంకా చాలామంది రాలేదు, వాళ్ళు నిదానంగా వచ్చేసరికి వాళ్ళు కొంచెం లేట్ అయినట్టుంది. ఇంకా పూర్తి చీడపడినసరికి ఊరు మొత్తం వచ్చేసారు అక్కడికి. అక్కడ కాసేపు దేవుని ఊరేగిస్తూ వీడియోలు తీసుకునే వాళ్ళు వీడియోలు. అక్కడ అసలు పార్వేట అంటే ఏం చేస్తారంటే దేవుని ఊరేగించుకుంటూ తీసుకొచ్చిన తర్వాత కుందేలుని వదులుతారంట. కుందేలు వదిలిన తర్వాత వేరే వాళ్ళు మా ఊరు వాళ్ళు పట్టుకుంటారంట. ఆ కుందేలేమో దొరకదు. అలాగే జరుగుతుంది పార్వేట అంటే. చాలా బాగుంటుంది పార్వేట. మీ ఊర్లో కూడా ఇలాగ పార్వేట చేస్తారా శ్రీరామనవమికి? మాకు 6 సంవత్సరాల క్రితం చేశారు, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు శ్రీరామనవమి. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఏమైనా కానీ కొంచెం లేట్ అయింది, మళ్ళీ ఈ సంవత్సరం చేస్తున్నారు. చాలా బాగా చేశారు. ఇంత బాగా ఇంతకుముందు చేయలేదు, కానీ ఇప్పుడు చాలా బాగా అనిపించింది. మా ఊర్లో వినాయక చవితి కానీ అన్నీ బాగా చేస్తారు. అక్కడే నెమలాటిలా వేస్తుంటారు. చూడండి ఫ్రెండ్స్. ఇంకా అందరూ ఆ వీడియోని చూస్తూ నవ్వుకుంటూ, చిన్నపిల్లలు అయితే మా అక్క వాళ్ళ పాప అయితే అసలు భయపడిన కూడా భయపడలేదు. కొంతమంది అయితే ఏడుస్తున్నారు వాళ్ళని చేసి. ఇంకా అక్కడికి కొంచెం పొద్దుగుకుపోయింది. ఇంకా అక్కడి నుంచి ఊరేగిస్తూ మళ్ళీ తీసుకెళ్తారు ఊరిలోకి. ఆ పొలం దగ్గర చీకటి పడింది, అక్కడే ఉన్నాం. మళ్ళీ వచ్చేసరికి కొంచెం చీకటి పడింది, అక్కడ కాసేపు ఊరేగిస్తున్నారు. అది ఆంజనేయ స్వామి ఉంటాడు అక్కడ. ఇంకా అది దేవుని ఊరేగిస్తున్నారు కదా, ఇంకా అటు వేరే సైడ్ ఊరేగించేసరికి మా సైడు ఇంకా మేము రోడ్ సైడు టెంకాయ దేవుడికి నైవేద్యాలన్నీ ఇవ్వాలి. అందుకని చెప్పేసి మేము వచ్చేసాము, ముందుగానే వచ్చేసి ఇంకా ఆ బజార్ ఉంది కదా, మళ్ళీ మా బజార్కి వచ్చిద్దామని చెప్పి మేము ఇటు వచ్చేసాము. ఈలోపు ఇంకా ఇటు సైడ్ కొంచెం వీడియోలు తీసుకుంటా మా అక్క పిల్లలు మేము మా పెద్దమ్మ కూతురు వాళ్ళు ఉన్నాం ఇటు సైడ్ వచ్చి దేవుడి దగ్గర వినాయక స్వామి ఉంటే ఫ్లెక్సీలో. మా అక్క వాళ్ళ పాప అమ్మాయి దండం పెట్టుకుంటుంది దేవుడికి, మేము చూసేసరికి సిగ్గుపడిపోతుంది. ఇంక సరే ఇంకొచ్చేసరికి ఇంకా దేవుడు వస్తాడు కదా అని చెప్పి మా పెద్దమ్మ కూతురు రోడ్డు మీద ముగ్గేస్తుంది. వాటర్ చల్లేసి ముగ్గేసి దేవుడు వచ్చాక పసుపు నీళ్ళు అక్కడే రోడ్డు మీద దేవుడికి ఎదురుగా పోస్తారు. హాయ్ చెప్తుంది మా అక్క కూతురు అమ్మాయి, మా పెద్దమ్మ వాళ్ళ అక్క కూతురు.
వచ్చే అమ్మాయి మా చెల్లెలు, మా బాబాయ్ కుదురు. ఇంకా అమ్మాయి మా కోసం వచ్చి ఇంకా అటు దేవుడి దగ్గరికి వెళ్దాం రండి అని పిలవడానికని అమ్మాయి వస్తుంది. ఇలాగ ప్రతి ఇంటి దగ్గరికి తీసుకుని దేవుని తెచ్చి ఊరేగిస్తుంటారు. మా అమ్మ వాళ్ళు అందరూ కోలాటాలు వేస్తున్నారు. మా ఇంటి దగ్గరికి వచ్చేసాడు దేవుడు. ఇంకా కోలాటాలు అక్కడే కాసేపు ఒక అరగంట దాకా అక్కడే కోలాటాలు వేస్తున్నారు. మా ఊరు వాళ్ళు నేర్చుకోవడం లాస్ట్ ఇయర్ వినాయక చవితికి నేర్చుకున్నారు. కొంచెం ప్రాక్టీస్ లేదు కానీ మామూలుగా వేశారు. ఈసారి ప్రాక్టీస్ చేసి ఇప్పుడు వేస్తున్నారు. ఈసారి బాగా వేశారు. వేరే అక్క నేర్పించింది, అందుకని అందరు నేర్చుకొని బాగా వేశారు కోలాటం. పెద్దోళ్ళు కానీ ఇద్దరు అమ్మాయిలు అందరూ బాగా వేశారు. మాకు రాదు కాబట్టి మేము వేయలేదు. ఈసారి నేర్చుకొని వేద్దాము అనుకున్నాము. ఈసారి వినాయక చవితికి ట్రై చేయాలి. వాళ్ళు బుజ్జి బుజ్జిగానే పోయే సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నారు కోలాటం. నేను స్పీడ్ పెట్టేసరికి అలా వస్తుంది. కానీ ఈసారి చాలా బాగా వేశారు మా ఊరు వాళ్ళు. మా ఊరు వాళ్ళు ఎంత టాలెంట్ ఉందని మాకే తెలియదు. మీకు శ్రీరామనవమి హోమం వీడియో కూడా పెట్టాను, ఊరేగింపు వీడియో కూడా పెట్టున్నాను. దీని ముందు వీడియోలో చూసేసేయండి. ఒక 1/2 అవర్ వరకు మా ఇంటి దగ్గరే వేశారు. తర్వాత ఇంక ఊరు మొత్తం అలాగే వేసుకుంటా మార్నింగ్ 6 అయింది. దేవుణ్ణి మళ్ళీ గుడి దగ్గర పెట్టేసరికి 6 అయింది. ప్రతి ఇంటి దగ్గర వేసుకుంటూ తీసుకెళ్తారు. ఇంకా దేవుని తీసుకొని ఇంకా మా ఇంటి దగ్గరికి వచ్చేసి ఇంకా మా ఇంటి దగ్గర వేరే అన్న వాళ్ళు అదే ఒకే బజారు కాబట్టి ఫస్ట్ వాళ్ళు వాటర్ పోసారు. గాంధీ అన్న అని పసుపు నీళ్ళు పోస్తారు. ఇంక దేవుడు టెంకాయ ఇచ్చుకొని ఉంటారు. తర్వాత ఇంక మా నాన్న పోసేసాడు. ఇంక నేను మా అమ్మ కలిసి దేవుడికి టెంకాయ నైవేద్యాలు ఇస్తున్నాం. మీ ఊర్లో కూడా ఇలాగే చేస్తారు ఫ్రెండ్స్. శ్రీరామనవమి అంటే అందరి ఊర్లో బాగానే చేస్తారు. అప్పుడు మా ఊర్లో చేసేవాళ్ళు కాదు కానీ ఈ సంవత్సరం చాలా బాగా చేశారు. ఇంతకుముందు ఏదో చేసామంటే చేసామన్నట్టుగా ఉండేది. ఆ 3 రోజులు మాకు ఇష్టమైందంటే అంతకుముందు కూడా పార్వేట అంటేనే మాకు ఇష్టం. ఇప్పుడు 3 రోజులు చాలా బాగా చేశారు. మాది చాలా చిన్న ఊరు, ఇంత బాగా చేస్తారని మేము అనుకోలేదు. చాలామంది కూడా వచ్చారు బంధువులు. ఈసారి బాగుంది. ఇంక ప్రతిసారి కూడా ఇలానే చేస్తారు. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను. నా మాటల్లో కానీ మీకు ఏమన్నా నచ్చకపోయింటే కామెంట్ చేయండి, నేను సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తాను. ఖచ్చితంగా నా వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్లో కామెడీ వీడియోస్ ఉంటాయి ఎక్కువగా. మీరందరూ బాగా నవ్వుకోవచ్చు కామెడీ వీడియోస్ చూసుకొని. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా హారతి తీసుకోండి.
ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నా ఛానల్ నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.